మీకు తెలుసా గండికోట క్యానియాన్ని గ్రేట్ క్యానియాన్ ఆఫ్ ఇండియా అని అంటారని చెప్పి? అవును, గండికోట క్యానియాన్ యొక్క షీర్ క్లిఫ్స్ అండ్ జియోలాజికల్ ఫార్మేషన్ సేమ్ యుఎస్ గ్రాండ్ క్యానియాన్ ని రిసెంబుల్ చేస్తాయి. సో గండికోట క్యానియాన్ అనేది పెన్నార్ రివర్ వల్ల ఫామ్ అయిన గార్జెస్ వల్ల ఏర్పడిందే గండికోట క్యానియాన్. గండి అంటే గార్జ్ అని, కోట అంటే ఫోర్ట్ అని అర్థం. ఈ లోయల వల్ల ఫామ్ అయిన కోట కాబట్టి దీన్ని గండికోట అని పిలుస్తారు. ఇది ఎర్రమల హిల్స్ మధ్యలో పెన్నా నది ఒడ్డున లొకేట్ అయింది. ఆంధ్రప్రదేశ్ లోని కడప డిస్టిక్ కి సంబంధించింది. అయితే దీన్ని హిస్టారికల్ రికార్డ్స్ లో కూడా మెన్షన్ చేస్తున్నారు. లైక్ కల్నల్ మెకంజీ యొక్క కైఫాయతుల్లో, అలానే ఫ్రెంచ్ ట్రావెలర్ అయిన జీన్ బాప్టిస్ట్ టెవెనియర్ యొక్క బుక్స్ లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఈయన 1952లో గండికోటని విజిట్ చేశారు. అప్పుడు గోల్కొండలోనే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఫోర్ట్ అని దీన్ని మెన్షన్ చేయడం జరిగింది. దీని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే 12th సెంచరీకి సంబంధించిన కాకతీయ ఫ్యూడేటరీస్ అయిన పెమ్మసాని నాయకాస్ టైంలో ఇది వెలుగులోకి వచ్చింది. తర్వాత విజయనగర ఎంపైర్, ముఘల్స్, కుతుబ్ షాహీస్, నవాబ్ ఆఫ్ కడప అండ్ బ్రిటిషర్స్ టైంలో దీన్ని రూల్ చేశారు. ప్రస్తుతం దీన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మెయింటైన్ చేస్తూ ఉంది. అండ్ ఆర్కిటెక్చర్ చూసుకున్నట్లయితే ఇందులో శ్రీ మాధవరాయ టెంపుల్, రంగనాథ టెంపుల్, జామా మసీద్, గ్రానరీ, రాణి మహల్ ఇలాంటి ఎన్నో కట్టడాలు ఇందులో ఉన్నాయి. రంగనాథ టెంపుల్ యొక్క పిల్లర్స్ పైన దశావతారాల్ని, అలానే హిరణ్యకశప అండ్ నరసింహ యొక్క ఎపిసోడ్స్ ని మెన్షన్ చేస్తున్నారు. అండ్ మాధవరాయ టెంపుల్ ని శ్రీకృష్ణ దేవరాయల టైంలో 16th సెంచరీలో కట్టడం జరిగింది. ఈ మాధవరాయ టెంపుల్లో యాలీ స్కల్ప్చర్ అండ్ 24 పిల్లర్స్ ఉన్నాయి. యాలీ స్కల్ప్చర్ అంటే ఏంటి? హెడ్ అండ్ బాడీ లయన్ తో ఉండి, ట్రంక్ అండ్ టస్క్, తొండము దంతాలు అనేవి ఎలిఫెంట్ తో ఉంటాయి. ఎలిఫెంట్ ని లయన్ ని మిక్స్ చేసిన దాన్నే యాలీ స్కల్ప్చర్ అంటాం. ఈ యాలీ స్కల్ప్చర్ అనేది మాధవరాయ టెంపుల్లో లొకేట్ అయి ఉంది. అండ్ అలానే జామా మసీద్ ని కుతుబ్ షాహీ టైంలో మీర్ జుమ్లా దీన్ని కట్టించారు. అండ్ గ్రానరీ వచ్చేసి ఇండో ఇస్లామిక్ స్టైల్ ని రిప్రజెంట్ చేస్తాయి. ఈ గండికోట ఫోర్ట్ ని డెవలప్ చేయడం కోసం గవర్నమెంట్ కొన్ని ప్రాజెక్ట్స్ ని తీసుకురావాలనుకుంటున్నారు. అండర్ స్పెషల్ అసిస్టెంట్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. దీని ద్వారా హోటల్స్ ని, టెంట్ హౌసెస్ ని అండ్ అలానే హెలికాప్టర్ రైడ్స్ అండ్ టూరిజం క్యారవాన్స్ ని ఏర్పాటు చేయాలని అనుకుంటుంది.